లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ ఫస్ట్ టైటిల్ కోసం ఇంకా అన్వేషణ మొదలు అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళకు టెరిఫిక్ ఐపీఎల్ సీజన్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన ఎంత స్కోర్ ఈవెన్ 230 రన్స్ స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేకపోయారు. మంచి బౌలింగ్ అటాక్ లేదే లేదు. బ్యాటింగ్ లో చూసుకుంటే పంత్ వచ్చేసరికి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దిగ్విస్ రతి అలాగే ప్రిన్స్ యాదవ్ వాళ్ళకు కొంచెం మంచి బౌలింగ్ లో మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఇన్నాన్ షెడ్యూల్ ఠాకూర్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ రన్స్ వచ్చేసరికి చాలా లీక్ చేశాడు. తను చూసుకుంటే ట్రేడ్ విండోలో ముంబై ఇండియన్స్ కి వెళ్ళిపోయాడు. అండ్ ట్రేడ్ విండోలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ నుంచి మొహమ్మద్ షమీన్ తెచ్చుకున్నారు. అలాగే యాక్షన్ బైలు ఆండ్రిస్ నోర్జన్ కొన్నారు. సో దీని వల్ల బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ అయిద్దా. సో ఎల్ఎస్జి స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి, ఇంపాక్ట్ బ్యాకప్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఓవరాల్ వర్డిక్ట్ ఏంటి, సో వీళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారా లేదా అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఇఫ్ ఇన్ కేస్ సమ్ అదర్ లైక్ ముంబై ఇండియన్స్ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ ఆర్ ఆర్సిబి, సో వీళ్ళ ఫ్యాన్స్ అయితే మనం ఆల్రెడీ ఆ టీమ్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ అది కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే ఎల్ఎస్జి ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏంటంటే, సో ఎయిడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ట్స్ ఓపెన్ చేస్తారు. ఎయిడెన్ మార్క్రమ్ చూసుకుంటే వరల్డ్ కప్ లో బ్యూటిఫుల్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ చూసుకున్న ఎల్ఎస్జికి మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఎయిడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ట్స్ చూసుకున్న మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ లో కూడా లాస్ట్ ఇయర్ మంచిగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది లాస్ట్ ఇయర్ బ్యూటిఫుల్ గా ఉంది. అదే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలని చూస్తారు. సో వన్ డౌన్ లో చూసుకుంటే ఆయుష్ బదోని ఉంటాడు. ఆయుష్ బదోనిలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఆన్ ఆఫ్ గా కనపడింది. బట్ ఈ కెన్ లైక్ ఒక ఫ్లోటర్ లెక్క ఇన్నింగ్స్ బిల్డ్ చేసి లైక్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ ఈ కెన్ ప్లే క్విక్ ఇన్నింగ్స్. అలాగే 4 లో చూసుకుంటే రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ పెద్దగా పర్ఫార్మెన్స్ రాలేదు. బట్ దిస్ ఇయర్ హీ విల్ లైక్ ఫ్రంట్ కి వచ్చి వీళ్ళ మంచిగా ఆడాల్సిన ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 5 లో చూసుకుంటే నికోలస్ పూరన్. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వేరే లెవెల్లో ఆడాడు. బ్యూటిఫుల్ 6 కొట్టాడు. సో నెంబర్ 5 లో నికోలస్ పూరన్ ఉంటాడు. 6 లో అబ్దుల్ సమద్. సో అబ్దుల్ సమద్ 6 బాగా కొడతాడు. ఫినిషింగ్ అబిలిటీ బాగుంటది. అండ్ 7 లో వచ్చేసరికి షబాజ్ అహ్మద్. తను వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ చేయగలడు. అలాగే లిటిల్ బిట్ బ్యాటింగ్ తో కాంట్రిబ్యూట్ చేయగలడు. నెంబర్ 8 లో హర్షరంగన్ తీసేయండి. హర్షరంగ వాజ్ ఇంజూర్డ్. సో తన ప్లేస్ లో ఈదర్ మోర్తి ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఆండ్రిచ్ నార్చే ఆర్ వాళ్ళు వద్దనుకుంటే లైక్ జాస్ ఇంగ్లీష్ నైనా బ్యాటింగ్ లో ఆడించవచ్చు. జాస్ ఇంగ్లీష్ ని ఆడించేసరికి ఆయుష్ బదోని డ్రాప్ చేస్తారు. సో మోర్తి ఫర్ టైం బీయింగ్ మోర్తిని పెట్టుకున్నాం. అండ్ 9 లో వచ్చేసరికి ఆవేస్ ఖాన్. అండ్ 10 లో వచ్చేసరికి మోసిన్ ఖాన్. సో మోసిన్ ఖాన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పవర్ ప్లే లో మంచిగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో వేరే లెవెల్లో బౌలింగ్ చేయగలరు. అలాగే 11 లో చూసుకుంటే దిగ్వేస్ రటి. సో మిస్టరీ స్పిన్ ఆప్షన్. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక సెన్సేషన్. సో వికెట్ పడగానే సైన్ చేస్తాడు. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ చూసుకుంటే మొహమ్మద్ షమి. లైక్ ఇన్ కేస్ మొహమ్మద్ షమి కావాలనుకుంటే మొహమ్మద్ షమి. సో బ్యూటిఫుల్ పవర్ ప్లే లో మంచిగా బౌలింగ్ చేస్తాడు. బట్ డెప్త్ లో రన్స్ లీక్ చేస్తున్నాడు. సో మొహమ్మద్ షమి కరెంట్ ఫామ్ అంతగా లేదు. ఈవెన్ వరల్డ్ కప్ కూడా కన్సిడర్ చేయలేదు. కాబట్టి మొహమ్మద్ షమి లేదంటే మయాంక్ యాదవ్ ఉన్నాడు. సో కెన్ ట్రిగ్ 140-150 ప్లస్ స్పీడ్ వేయగలరు. మంచి అక్యురసీ, లెంత్, లైన్ అండ్ లెంత్ మంచి బ్యూటిఫుల్ గా వేస్తాడు. సో తను ఉన్నాడు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫారెన్ బ్యాటింగ్ యాప్షన్ కావాలంటే జాస్ ఇంగ్లీష్ ఉంటాడు. అలాగే మాథ్యూ బ్రిడ్జికే లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్రౌండర్స్ కావాలంటే అశ్విని కులకర్ణి, అలాగే ప్రిన్స్ యాదవ్. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే ఇంకా ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్ లాంటి మంచి బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. లిటిల్ బిట్ సో పెద్ద ప్లేయర్లు అని చెప్పలేం. బట్ డీసెంట్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ స్ట్రెంగ్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ స్ట్రెంత్ వచ్చేసరికి ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్. సో మార్క్రమ్ అండ్ మార్క్స్ ఇద్దరు ఇంటర్నేషనల్ టీమ్స్ క్యాప్టెన్. ఇద్దరు వేరే లెవెల్ ఆడతారు. కన్సిస్టెంట్ ప్లేయర్స్ ఇద్దరు. ఇన్కన్సిస్టెంట్ బ్యాటర్స్ కాదు, కన్సిస్టెంట్ ప్లేయర్స్. అలాగే 150 ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడగలరు. మార్క్స్ చూసుకుంటే 150 ఆడగలరు. మార్క్రమ్ చూసుకుంటే 130-140 ప్లస్ ఈజీగా ఆడగలరు. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీళ్ళు మాక్సిమం వీళ్ళిద్దరు మంచిగా ఆడి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చారు. సో అదే ఈ ఇయర్ కూడా రిపీట్ స్ట్రాంగ్ స్టార్ట్ చేస్తారు. అలాగే మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే పంత్, పూరాన్ ఎక్స్ప్లోజివ్. లైక్ ఇద్దరు మంచిగా వేరే లెవెల్లో ఆడతారు. సో ఇద్దరు స్పిన్నర్స్ బాగా ఆడతారు. అలాగే ఫాస్ట్ బౌలర్స్ బాగా ఆడతారు. సో వీళ్ళు నలుగురు వచ్చేసరికి మ్యాచ్ విన్నర్స్.
ఈజీగా 182 to 200 ప్లస్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎల్ఎస్జి బ్యాటింగ్ లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిగ్గెస్ట్ పవర్ హిట్టర్స్. సో పురాన్ చూసుకుంటే మంచి పవర్ హిట్టర్, లైక్ ఒక 4-5 బాళ్లకు 2 సిక్స్లు వేయగల క్యాపబిలిటీ ఉంది. సేమ్ విత్ పంత్. అలాగే అబ్దుల్ సమాద్ కూడా మంచి పవర్ హిట్టర్. సో హై స్కోరింగ్ టీమ్ అని, హై స్కోరింగ్ బ్యాటర్స్, అగ్రెసివ్ గా ఆడతారు, హై స్కోరింగ్ టీమ్. సో మోస్ట్ లైక్ T20 ఫోకస్ అయినప్పుడు కనపడుతుంది. మోస్ట్ లైక్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్. సో 200 ప్లస్ రన్స్ ఈజీగా ఒక 6 to 7 గేమ్స్ కొట్టేస్తారు. సో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో వాళ్ళ బ్యాటింగ్ మొత్తం లైక్ ఎవరు, మిచెల్ మార్స్ గానీ, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, వీళ్ళంతా మ్యాచ్ విన్నర్స్, వరల్డ్ క్లాస్ హిట్టర్స్, ఇంటర్నేషనల్ లో ఆరితేరిన వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ బ్రిలియన్స్ ఉంది. సో వీళ్ళలో ఒక్కడి క్లిక్ అయినా లైక్ గేమ్ ని, ఎంటైర్ గేమ్ వచ్చేసరికి కన్వర్ట్ చేయగలరు. అలాగే ఒక్కడే మ్యాచ్ ని గెలిపించే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్. సో వీళ్ళ నలుగురు వచ్చేసరికి వెరీ వెరీ హై ఇంపాక్ట్ ప్లేయర్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫేస్ అటాక్. సో డీసెంట్ పేస్ అటాక్, లైక్ సెమీ చూసుకుంటే పవర్ఫుల్ లో బ్యూటిఫుల్ వేయగలడు. అలాగే ఆవేస్ ఖాన్ చూసుకున్న వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంది. అండ్ మోసిన్ ఖాన్ చూసుకుంటే పవర్ ప్లే లో వేరే లెవెల్ వేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ తను ఫిట్ గా ఉంటే లైక్ పవర్ ప్లే లో వచ్చేసరికి మంచిగా వేస్తాడు. సో మయాంక్ చూసుకున్న మిడిల్ ఓవర్స్ లో మంచిగా వేస్తాడు. అండ్ సో పేపర్ మీద మంచిగా కనపడుతుంది. నా ఎక్స్ట్రాడినరీ లైక్ కన్సిస్టెంట్ బేసిస్ గా పర్ఫార్మెన్స్ చేస్తారంటే చెప్పలేం, బట్ 1 or 2 మ్యాచెస్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. సో ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీక్. సో స్ట్రెంగ్స్ చూసుకున్నాం మనం, ఇప్పుడు వీక్నెస్ గురించి మాట్లాడుకున్నాం. సో వీక్నెస్ లో వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ ఇష్యూ. సో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే మిడిల్ ఆర్డర్. సో బదోని, పంత్, పురాన్. సో పురాన్ ఓకే, బట్ పంత్ చూసుకుంటే మంచిగా ఫామ్ లో లేదు. అలాగే ఐఎస్ పదోని చూసుకున్నా చాలా టైం తీసుకుంటాడు ఆడడానికి. సో దీని వల్ల మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఈవెన్ దో మంచి స్టార్ట్ వచ్చిన మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్టెబిలిటీ కూడా మంచి స్టెబిలిటీ లేదు. టీమ్ కాంబినేషన్ అనేది ప్రాపర్ గా లేదు. సో దీన్ని బట్టి లైక్ ఫినిష్ చేయడం కొంచెం కష్టం. లైక్ ఈవెన్ దో మంచి స్టార్ట్ వచ్చినా ఫినిష్ చేయడం కొంచెం కష్టం ఈ లైన్ అప్ తో. అండ్ అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా పెద్దగా లేదు. లైక్ ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటే అబ్దుల్ సమాద్ తర్వాత మంచి ప్రాపర్ బ్యాట్మెన్ లేదు. ఆఫ్టర్ నెంబర్ 6 తర్వాత ఒక మంచి సాలిడ్ హిట్టర్ లేడు. సో ఓన్లీ టాప్ 5 టాప్ హెవీ డిపెండెంట్ టీమ్ లెక్క కనపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే వేరే లెవెల్లో కొలాప్స్ అవుతారు, దారుణంగా ఫెయిల్ అయిపోతారు. కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అది పూర్ బ్యాటింగ్ డెప్త్ అనేది లేదు. అలాగే చూసుకుంటే బౌలింగ్ కంట్రోల్. సో బౌలింగ్ మంచి బౌలర్ లైక్ ఆన్ పేపర్ ఈ బౌలర్ 30 రన్లు కంటే ఎక్కువ ఇవ్వడు అనే బౌలర్ ఒక్కడు లేడు. సో ఆవేస్ ఖాన్ చూసుకున్నా కొట్టించుకుంటాడు, మహమ్మద్ షమి కొట్టించుకుంటాడు, అలాగే మోసిన్ ఖాన్ చూసుకున్నా కొట్టించుకుంటాడు. దిగ్విజయ్ రెడ్డి కొంచెం బెటర్. సో ఎక్సెప్ట్ రిమైనింగ్ తో వాళ్ళతో పోలిస్తే దిగ్విజయ్ రెడ్డి తప్ప లైక్ ఎవ్రీ వన్ కొట్టించుకుంటారు. సో 4 overs కంట్రోల్ చేసే క్యాపబిలిటీ బౌలర్స్ ఎవరు లేరు. సో 40+ రన్స్ ఈజీగా కొట్టేసుకుంటారు. లైక్ బుమ్రా లాంటి ఒక డెత్ స్పెషలిస్ట్ బౌలర్ లేరు. సో అది వచ్చేసరికి కీ మేజర్ వీక్నెస్ లెక్క కనపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇంజురీ కన్సర్న్స్. సో లాస్ట్ ఇయర్ చూసుకున్న వాళ్ళ ఇంజురీ వల్ల ఎంటైర్ బౌలింగ్ డిపార్ట్మెంటే కొలాప్స్ అయింది. సో యునో లైక్ సడన్ గా ఇంజురీ రిప్లేస్మెంట్ వచ్చిన షెడ్యూల్ టాకర్ వాళ్ళ మెయిన్ పేసర్ల బెర్రీలో దిగి వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో ఇప్పుడు తను కూడా లేదు. సో బౌలింగ్ అనేది చాలా ఇంజురీ కన్సర్న్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మొహమ్మద్ షమి చూసుకున్న ఇంజురీ ప్రోన్ ప్లేయర్, అలాగే మయాంక్ యాదవ్ చూసుకున్న ఇంజురీ ప్రోన్ ప్లేయర్, మోసిన్ ఖాన్ ఇంజురీ ప్రోన్ ప్లేయర్, అలాగే ఆవేస్ ఖాన్ చూసుకున్న ఇంజురీ ప్రోన్ ప్లేయర్, హర్షదీప్ సింగ్, అలాగే హర్షిత్ రాణా, సారీ ఎవరు శ్రీలంక స్పిన్నర్ సగం గుర్తు రావట్లే, తను చూసుకున్న ఇంజురీ ప్రోన్. అలాగే తను వచ్చేసరికి మాక్సిమం అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అంటున్నారు. సో యా మోస్ట్లీ ఇంజురీ కన్సర్న్ చాలా చాలా ఉన్నాయి. సో ఈవెన్ అవైలబిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో దీనివల్ల టీం అనేది ఇన్బ్యాలెన్స్ కనపడుతుంది. సో మోస్ట్లీ లైక్ అన్సర్టెన్ సీజన్ గా కనపడుతుంది. సో ఈవెన్ టీమ్ బ్యాలెన్స్ చూసుకున్న చాలా అంటే చాలా పూర్గా ఉంది. లైక్ మొత్తం సిమిలర్ స్కిల్ సెట్ ప్లేయర్సే ఉన్నారు. ఒక మంచి ఆల్రౌండర్ లేడు, లైక్ స్ట్రాంగ్ ఆల్రౌండర్ లైక్ హూ కెన్ లైక్ 140-130 స్పీడ్ వేసి అలాగే బ్యాటింగ్ లో బ్రూటల్ హిట్టింగ్ కొట్టి క్యాపబిలిటీ ఉన్న ఒక్క ఆల్రౌండర్ లేడు.
అలాగే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో లైక్ నో రోల్ క్లారిటీ వాళ్ళకి పెద్దగా లేదు. సో అన్‌బ్యాలెన్స్‌డ్ లెవెల్ లెక్క కనపడుతుంది. అలాగే కాంబినేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. స్పిన్ అటాక్ చూసుకున్నా చాలా అంటే చాలా వీక్ ఉంది. లైక్ అర్సరంగా ఇంజూర్ అయ్యాడు కాబట్టి మోటీ వస్తే దిగ్వేష్ రెడ్డి అండ్ మోటీ వీళ్ళు మాత్రమే ఉంటారు. సో డామినేట్ స్పిన్నర్ లేడు. అర్సరంగా ఓకే ఇన్ కేస్ తను ఆడితే. సో దిగ్వేష్ రెడ్డి చూసుకుంటే డీసెంట్ మంచిగా చేశాడు. సో దీనివల్ల మిడిల్ ఓవర్స్ అనేది ఎక్స్పోజ్ అయితే మిడిల్ ఓవర్స్ రన్స్ చాలా అంటే చాలా కన్సిడర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో మోస్ట్లీ ఎకానా స్టేడియం వీళ్ళకు లిటిల్ బిట్ స్పిన్ ఫేవర్. సో అక్కడ చూసుకుంటే సర్ప్రైజింగ్లీ ప్రాపర్ స్పిన్నర్స్ లేదు. సో వాళ్ళు మణిమరన్ సిద్ధార్థను ఆడించాల్సి వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ అర్సరంగా వచ్చేసరికి ఇంజూర్ అయితే. సో దీనివల్ల మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ అనేది మిస్ అయ్యి హెవీ స్కోర్స్ కొట్టించుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫ్లెక్సిబిలిటీ కూడా పెద్దగా లేదు. లైక్ ఇఫ్ ఇన్ కేస్ సో ఈ లైనప్ లో చూస్తే ఆల్ టుగెదర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసే లైనప్స్ లేదు. ప్రాపర్ ఇచ్చి ఓవర్సీస్ ప్లేయర్స్ లైక్ ఎయిడెన్ మారక్రామ్, అలాగే నికోలస్ పురాన్ అండ్ మిచెల్ మార్చ్ వీళ్ళ ముగ్గురు ఫిక్స్ చేయాల్సిందే. సో వీళ్ళని రిప్లేస్ చేసి ఇంకో ఆప్షన్ చూసుకున్నామంటే చాయిసెస్ లేవు. సో వీళ్ళ ముగ్గురు ఫ్రంట్ లైన్ అలాగే బ్యాకప్ ఆప్షన్స్ పెద్దగా లేవు. సో ఓవర్సీస్ వచ్చేసరికి మాక్సిమం ఫిక్స్ అయిపోయినారు. దీనివల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూడా పెద్దగా చేంజ్ చేసే అవకాశం లేదు. సో అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టం. ఇట్స్ లైక్ పూర్ టీమ్. సో మోస్ట్లీ లైక్ టాప్ ఆర్డర్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది. లైక్ మారక్రామ్, మిచెల్ మార్స్ వీళ్ళిద్దరికి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయితే టీం అనేది దారుణంగా కొలాప్స్ అవుతుంది. సో టీం వచ్చేసరికి చాలా అంటే చాలా హై రిస్క్. సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే కన్సిడరింగ్ వీక్నెస్ కంటే స్ట్రెంగ్స్ కంటే మనకు వీక్నెస్ లే చాలా అంటే చాలా కనపడుతున్నాయి కాబట్టి ప్లే ఆఫ్ నుంచి ఆల్మోస్ట్ గాన్. సో టాప్ 3 టాప్ 3 లో ఉంటారు వీళ్ళు. సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా లో. అసలు ప్లే ఆఫ్ దరిదాపులో ఉండడు. లైక్ సో బౌలింగ్ చూసుకుంటే చాలా బిగ్ కన్సర్న్. లైక్ ఈవెన్ 240 రన్స్ చేసినా డిపెండ్ చేసుకోవడం చాలా కష్టం ఈ బౌలింగ్ అటాక్ తో. సో ఫైనల్ వర్డిక్ట్ చూసుకుంటే బ్యాటింగ్ వీకే, బౌలింగ్ వీకే, బ్యాలెన్స్ పూర్. సో ఓన్లీ ఏదన్నా ఒక్క హోప్ ఉంది అంటే అది వచ్చేసరికి టాప్ ఆర్డర్ సక్సెస్. సో వాళ్ళు ఫైర్ అయితే లాస్ట్ ఇయర్ లేక లిటిల్ బిట్ ప్లే ఆఫ్స్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా ఫెయిల్ అయితే టీం వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతుంది. సో బాటమ్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి మోస్ట్లీ బాటమ్ 3 లో ఉంటారు. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో మీ బెస్ట్ ప్లేయింగ్ టూల్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే వీళ్ళ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారా ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యే 4 టీమ్స్ ఏవి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మై నంబర్. బై బై.